ఏప్రిల్ శుక్రవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు 25 ఏప్రిల్ శుక్రవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో చైత్రమాసం కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 8 గంటల 19 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారితే శనివారం అనగా 4 గంటల 23 నిమిషాల వరకు ఉంది. పగలు వర్జం 2 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 6 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 11 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 1 నిమిషం వరకు ఉంది. ఈరోజు ఉదయం 8 గంటల 12 నిమిషాల నుంచి 9 గంటల 2 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 23 నిమిషాల నుంచి 1 గంట 13 నిమిషాల వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 42 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 14 నిమిషాలకు. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రాహు, బుధ, చంద్ర, శుక్ర ఈ 5 గ్రహాలు కూడా మరి మీనంలో ఉన్నాయి. రవి మేషంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు ఆయన మీనంలో ఉన్న కర్కాటకంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు. అందరం కూడా ఒకసారి భగవన్ నామం చేసి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఏ పని కూడా సవ్యంగా సాగదు. ముందు చేయాల్సిన పనులు వెనకాల చేయడం, వెనక చేయాల్సిన పనులు ముందు చేయడం, ఈ విధంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంచారంతో కాలక్షేపం చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడవడం కాకుండా ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా నడుపుకుంటారు. కృత్తిక ఊటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ప్రతి పనిలోనూ కూడా కొంచెం ఏమరపాటుతనం విసర్జించి ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ అన్ని పనులకి కూడా లాభంలో ఉన్నటువంటి గ్రహాలు అనుకూలిస్తూనే ఉంటాయి. కానీ వ్యయంలో ఉన్నటువంటి రవి వాటిని మార్గం మళ్లించి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంటుంది. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీల్లోనూ ఉద్యోగ విషయాల్లోనూ ఇబ్బందులు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశి. అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఒత్తిడిగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే మరి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి. బహుజాగ్రత్తలు పాటించాలి. పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. కానీ మీరు తొందరపాటుతనం తగ్గించుకుంటే బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా మీరు అధికంగా మాట్లాడదు, అతిగా దూకుడుగా మాట్లాడదు. మిత భాషణ, ఓర్పు ప్రదర్శించండి. అన్ని పనులు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళు ఎంతో చక్కటి విజయాలు సాధిస్తారు. పుష్య నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. సింహరాశి. కార్యక్రమాలు ఎన్నో విజయవంతం అవుతాయి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పడించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల మీద మీకు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ ఓర్పు ప్రదర్శించండి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. కన్యా రాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఏదో తెలియని టెన్షన్ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంచెం అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ కార్యక్రమాలు నడుపుకుంటూ ముందుకెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగక కొంచెం ఇబ్బంది సృష్టింపబడే అవకాశం వస్తుంది. ఓ పక్కన ధైర్యంగా ఉంటారు, ఓ పక్కన మళ్ళీ ఇబ్బంది వస్తుంది. లాభ కుజుడు అనుకూలం, అష్టమ రవి ప్రతికూలం. ఈ విధమైనటువంటి సంచారంలో కొంచెం చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా నడుపుకుంటూ, స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అన్ని విషయాల్లోనూ ఉండాలి. దూకుడుతనం తగ్గించుకోవాలి. మీ ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటూ ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 3-4 పాదాలు వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుపుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి ఘటనలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి చాలా అద్భుతమైన రోజు అండి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఇవాళ రేపు పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల మీద కూడా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. బంధుమిత్రుల దగ్గర నుంచి మీరు ఆశించిన రీతిగా చక్కటి సౌకర్యవంతమైనటువంటి సదుపాయాలు లభిస్తూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు మంచిగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా సాఫల్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి కొంచెం భయాందోళన వెంబడించే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మూల నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి స్నేహితుల ద్వారా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి. సుఖవంతంగా విజయాలు సాధిస్తారు. వ్యవహారాలు కొంచెం సానుకూలం తక్కువ. రోజువారీ పనులు బాగా నడుస్తాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా మీరు చాలా చక్కగా నడుపుకోగలుగుతారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి మంచి సహాయం, సహకారం, ప్రోత్సాహం లభిస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా సానుకూలంగా పూర్తి చేసుకున్న ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, వ్యవహార విషయంలో జాగ్రత్తలు అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి కాలం నడుస్తోంది. కుంభరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు వేగవంతంగా, లాభదాయకంగా పూర్తవుతాయి. మీకు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, నూతన ప్రయత్నాలు కూడా సానుకూలం అవుతాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ అన్ని పనులు కూడా ప్రోత్సాహకరంగా నడిచే అవకాశం ఉంది.
మీనరాశి. బహుశ్రద్ధ అవసరం, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొంచెం ప్రయాణ విషయాల్లోనూ, ఆరోగ్య విషయంలోనూ, వ్యవహార విషయంలోనూ, రుణ విషయాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఇవాళ రేపు ఎల్లుండి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.